బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఘోష్ కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసీఆర్ పైన ప్రశ్నల వర్షం కురుస్తోంది. అయితే కేసీఆర్ ని ఒంటరిగా విచారిస్తోంది కమిషన్ చైర్మన్ ఘోష్. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటికి పంపినట్టు తెలుస్తోంది. ఇన్ కెమెరా విచారణ చేయాలని కోరారు కేసీఆర్. అయితే అంగీకరించిన కమిషన్ చైర్మన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ ఎవరిదని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన్ని. అసలు ఒకసారి క్వశ్చన్స్ ఏమన్నా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. క్వశ్చన్స్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎవరిది? అది డిపిఆర్ రూపొందించడం కోసం ఎవరు పంపించారు? వాప్స్కోని ఎవరు హైర్ చేసుకున్నారు? అయితే ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎవరిది అనే క్వశ్చన్ని ముందుగా కేసీఆర్ పైన సంధించినట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ డిజైనింగ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? డిజైనింగ్ మీరే చేశారని చాలాసార్లు ఎందుకు చెప్పుకున్నటువంటి ఒక మాటని కూడా కేసీఆర్ దగ్గర ఘోష్ కమిషన్ క్వశ్చన్ చేసిందట. చాలాసార్లు ఇదే చెప్పుకున్నారు కదా, నేనే డిజైనర్గా ఉన్నాను, నేనే ఇంజనీర్గా ఉన్నానని చెప్పారు కదా. సో ఇప్పుడు ఆ విషయం పైన సమాధానం చెప్పినట్టు కేసీఆర్ అడిగారట. అయితే మీకున్న ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఏంటి? అందుకే ఇక్కడ అత్యుత్సాహానికి పోవద్దనే మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. సో తానే ఒక ఇంజనీర్ అని చెప్పి పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కేసీఆర్ని పదే 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 చెప్పి ఆఖరికి వస్తే ఈ క్వశ్చన్ తెర మీద తీసుకొచ్చారు. తానే ఒక ఇంజనీర్ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడంతోనే ఇప్పుడు మీకున్న ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఏంటి అని కాళేశ్వరం కమిషన్ ఈరోజు కేసీఆర్ని క్వశ్చన్ చేస్తోంది. మీ సొంత నిర్ణయంతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? పథకానికి క్యాబినెట్ ఆమోదం ఉందా? ప్రాజెక్ట్ని క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎలా మార్చారు? ఎందుకు మార్చారు? అయితే కార్పొరేషన్ ఏర్పాటుకు కారణాలేంటి? నిధుల సేకరణ ఎలా చేశారు? కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు ఎలా కట్టాలని నిర్ణయించారు? నిధుల విషయంలో మీ ప్రమేయం ఎంత? ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియలో మీ ప్రమేయం ఎంత? డిపిఆర్కు విరుద్ధంగా అంచనాలు ఎందుకు వేశారు? సిడబ్ల్యూసికి ఇచ్చిన డిపిఆర్లో ఎలాంటి మార్పులు చేశారు? ఇవి కేసీఆర్ ముందు ఉంచిన క్వశ్చన్స్. అయితే కేసీఆర్ ఏం సమాధానాలు చెప్తున్నారో మాత్రం ఉత్కంఠతోనే. ప్రస్తుతానికి బీఆర్కే భవన్ దగ్గర నుంచి ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, సో ప్రజెంట్ కేసీఆర్ సమాధానం ఏంటి? కొన్ని పదుల సంఖ్యలో క్వశ్చన్స్ ఉన్నాయి. తానే ఒక ఇంజనీర్ అయ్యాడు, తానే ఒక డిజైనర్ అయ్యాడు, తానే ఒక అన్ని రకాలుగా ఆయనే దీనికి మూల కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఆయన కూడా చాలాసార్లు నేను మెదడును కరిగించి కాళేశ్వరాన్ని కట్టానని చెప్పి కూడా చెప్పుకొచ్చాడు. సో ప్రస్తుతం ఈ ప్రశ్నలకైనా ఏం సమాధానం చెప్పే అవకాశం ఉంది? ఈ క్వశ్చన్స్ లేకపోతే ఈ రకమైన క్వశ్చన్స్ పైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క వర్షన్ ఏంటి? ఏమన్నది దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా అటు ఘోష్ కమిషన్ కూడా విచారిస్తుంది. కమిషన్ ఎదురుగానేటువంటి హాజరైనటువంటి కేసీఆర్ను గతంలో జరిగినటువంటి ప్రాజెక్టు డిజైన్కు సంబంధించి కానివ్వండి, ప్రాజెక్టు నిధులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాటికి సంబంధించి కేసీఆర్ను పలు ప్రశ్నలు కూడా సంధిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే గతంలో చూసాం, గతంలో జరిగినటువంటి విచారణ అటు ఈటెల కానివ్వండి, హరీష్ రావుకు సంబంధించి బహిరంగ విచారణ జరిగింది. కానీ కేసీఆర్ అనారోగ్య రీత్యా కూడా ఒకవైపు కమిషన్ కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. దీంతో ఇన్ కెమెరా కేసీఆర్ కమిషన్ కేసీఆర్కి ఇద్దరికి మధ్యనే క్వశ్చన్ అవర్ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా కూడా అటు ఘోష్ కమిషన్ నుంచి కూడా కమిషన్ కూడా ఆయన పలు కోణాల్లో కూడా విచారణ చేపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ అటు అధికారులు వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు విచారించింది. ఆ తర్వాత పొలిటికా వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అప్పుడు చాలాసార్లు కూడా తానే డిజైన్ చేశాను, తానే తెలంగాణను పూర్తిగా పచ్చదనంగా దాదాపుగా 20 లక్షలపై ఎకరాలను పారించేందుకు కాళేశ్వరాన్ని కూడా తానే పూర్తిగా డిజైన్ చేశానని ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మేడిగడ్డ కుంగిపోవడంతో కూడా కాళేశ్వరంకి సంబంధించి అవినీతి జరగడంతో కూడా ఇప్పుడున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా కేసీఆర్ చుట్టే తిరుగుతాయి. ఎందుకంటే కమిషన్ విచారణ దాదాపుగా చివరికి వచ్చింది కాబట్టి దాని నిధుల సేకరణకు సంబంధించి కానీ క్యాబినెట్ ఆమోదంకు సంబంధించినవి కాబట్టి ఎక్కడెక్కడి నుంచి కార్పొరేషన్కు నిధులు సేకరించారు వీటన్నిటిని కూడా కేసీఆర్ నుంచి రాబట్టేటువంటి అవకాశం ఉంది. గతంలో అధికారులు చెప్పినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో కమిషన్ ముందు ఉంచినటువంటి తమ జవాబులను అన్నింటినీ కూడా అధికారులను కేసీఆర్కు సంబంధించి కూడా మరి ఈటెల రాజేందర్కు హరీష్ రావు చెప్పినటువంటి వాటిని కూడా ఒకవైపు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దాదాపు గతంలో ఈటెలకు హరీష్ రావుకు సంబంధించి గంట పాటు కొనసాగింది. ఇంకా గంట అయినా కేసీఆర్ బయటికి రాకపోవడంతో కూడా కేసీఆర్ ఎప్పుడైతే ఈరోజు విచారణకు వస్తారని తెలిసిందో అప్పుడే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఒకసారి బీఆర్కే భవన్ వద్ద కూడా పరిస్థితి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవైపు కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారని తెలిసినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారిగా బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ను అన్యాయంగా ఒకవైపు ఆయనకు సంబంధించి కూడా ఆయనకు కావాలనే నోటీసులు ఇచ్చారని చెప్పి ఒకవైపు కూడా మాట్లాడుతున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మరి కేసీఆర్కు సంబంధించి మాత్రం దాదాపుగా ఒకవైపు
గంట నుంచి కూడా విచారణ అయితే చేస్తున్నారు. మరి ఇక్కడికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఒకసారి చూడొచ్చు. బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ లోపలికి వెళ్ళే సమయానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు వీళ్ళని అదుపు చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్కే భవనే కాకుండా ఇటు సెక్రటరియట్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే కూడా బీఆర్ఎస్ నేతలు భారీగా కూడా ఒకవైపు చేరుకోవడంతో కూడా పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం విజువల్లో కూడా కనిపిస్తుంది. రోప్ వేసి కూడా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్ని అడ్డుకుంటున్నటువంటి విజువల్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు కాళేశ్వరంకు సంబంధించి కూడా వాళ్ళు కొన్ని ప్లకార్డులు కూడా పట్టుకొని వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. కేసీఆర్కు ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో అప్పటి నుంచి కూడా వైపు దీనికి సంబంధించి కూడా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం కాకుండా ఈరోజు విచారణ కమిషన్కి వచ్చినటువంటి కేసీఆర్కు మద్దతు తెలిపేందుకు ఆయన వెంట కూడా చాలామంది నేతలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఈ రోప్ మ్యాచ్ ఏదైతే ఉందో 3 నుంచి 4 అంచెల భద్రత కూడా పోలీసులు వేడి చేశారు. బీఆర్కే భవన్ స్పష్టంగా విజువల్లో కనిపిస్తుంది. భారీ ఎత్తున అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలామంది నేతలు లోపల మనకు కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోడ్లో కూడా చాలామంది నేతలు కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. వారికి సంబంధించి మాత్రం తమ నాయకుడిని ఎంతసేపు విచారిస్తారు, ఏం చేస్తారు అన్న దానిపై కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి దృశ్యాలు. ఏ విధంగా కేసీఆర్ ఒకవేళ బయటికి వస్తే ఏ విధంగా ఏం చేస్తారన్న దానిపై ఒక్కసారిగా అంత చర్చ. ఒకసారి లీగల్ సెల్కు చెందినటువంటి నాయకులను ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఏం జరుగుతుందంటున్నారు లోపల విచారణ ఎట్లా చూస్తారు? ఇప్పుడు విచారణ కమిషన్ పిలిచి అడుగుతారు. వాళ్ళు అడిగితే సమాధానం చెప్తారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమున్నదని చెప్పి అడుగుతారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమున్నదో చెప్తారు. ఆ రోజు డిపిఆర్ ఉన్నది 80,000 కోట్లకి, ఖర్చు అయింది 92,000 కోట్లని బాజాప్తగా చెప్తున్నాం. ఆ రోజు కేబినెట్ ఆమోదం మేరకే ఆ రోజు తుమ్మిడిహట్టి నుంచి మనం మేడిగడ్డకు మార్చినామని చెప్తున్నాం. ఆ రోజు ఎందుకు కూడా తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చినారు అంటే అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం 140 మీటర్ల ఎత్తున కడితే మహారాష్ట్రలో కొంత ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమాలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవట్లేదు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అనేది ఒక కారణం. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా మనకు అక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా సిడబ్ల్యూసీ ఏదైతే ఉన్నదో అక్కడ వాటర్ స్టోరేజ్ అంత స్టోరేజ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ కాదని చెప్పినారు. ఈ 3 పాయింట్ల మీదనే మనకి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోయినది. కాబట్టి ఈ మేడిగడ్డ ఎందుకు పోయిందనే దాని మీద అడుగుతారు. వాళ్ళు అడిగితే పూర్తి వివరాలతో సహా కేబినెట్ ఆమోదం ఏదైతే ఉందో కేబినెట్ ఆమోదాన్ని కూడా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పబోతున్నారు. అదేవిధంగా వీళ్ళు నాణ్యత లేదనే ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. నాణ్యత లేకపోతే 500 సంవత్సరాలు నుంచి రానటువంటి గోదావరిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ వరదలలో కూడా మేడిగడ్డ కొట్టుకపోకుండా తట్టుకున్నది. అదేవిధంగా భూకంపాలు కూడా వచ్చినాయి. భూకంపాలు వచ్చినా కూడా మేడిగడ్డ కొట్టుకపోకుండా దెబ్బతినకుండా ఉన్నది. కేవలం 2 పిల్లర్లు నెర్రెలు వారితే దాన్ని అడ్డం పెట్టి ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా మరి ఆగమైపోయిందని ఘోష్ కూడా శభాష్ కేసీఆర్ అని చెప్పేసి సీట్లో నుంచి లేచి కేసీఆర్ని అప్రిషియేట్ చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది అసలు కేసీఆర్కు సంబంధించి భారీ ప్రాజెక్టుకు సంబంధించి క్రాక్స్ వస్తేనే కూడా ఒకవైపు దానికి కావాలని చెప్పి కూడా ఒకవైపు కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగానే ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి కాళేశ్వరంలో క్రాక్లకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఏదో దానికి సంబంధించి కూడా కొంత దాంట్లో కూడా ఏదో మతలబు కాంగ్రెస్ చేసింది ఉంటుందని చెప్పి అనుమానిస్తున్నారు. చూసినా మనకు సంబంధించి ఈ రోప్ ఏదైతే వేసిరో దీనికి సంబంధించి బారికేడ్లు వేసిన దాంట్లో మనకు స్పష్టంగా అన్నారు. ఒక్క నిమిషం లైవ్ ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. కేసీఆర్ విచారణకు హాజరై దాదాపుగా గంటకు పైగా జరిగింది. ఏం జరిగింది అంటున్నారు. ఆయన కమిషన్ ముందు హాజరవడానికి మీరు ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు నిజాయితీగా కమిషన్కు హాజరయ్యారు. ఎందుకంటే దీన్ని కాళేశ్వరంని ఒక విఫలమైన ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో ఆరోపణలు చేసుకుంటూ కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇప్పుడు ఎందుకంటే నోటీస్ ఇచ్చిన తర్వాత వెనక్కిపోవడం ఎందుకు, సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు ఎట్లా ఉపయోగపడిందో చెప్పాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వానికి ఉంటుంది. కనుక కేసీఆర్ గారు ఈరోజు హాజరయ్యారు. కానీ ఒకవైపు అటు బీజేపీ కాంగ్రెస్ నేతలు కూడా ఏటీఎంలో వాడుకున్నారు. ప్రాజెక్టు మొత్తమే అవినీతి, కేవలం డబ్బుల కోసమే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అది ఎక్కడ కూడా కనీసం పనికొచ్చే రూపాయి కూడా పనికిరాదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు.
అంటే ఆరోపించిన వాళ్ళు కాళేశ్వరం చూసినో లేదో మరి ఒకసారి వస్తే మేము తీసుకుపోయి చూపెట్టేస్తాం. మేడిగడ్డ నుంచి అక్కడ నుంచి మొదలై ఇక్కడ దాకా మల్లన్న సాగర్, కొండపోచమ్మ అక్కడ దాకా మేము గంధమాల దాకా కూడా మేము దాన్ని చూసి వేస్ట్ అయిందా లేకుంటే అది ఉపయోగం ఉందా అనేది మేము వాళ్ళకు చూపించే ప్రయత్నం చేస్తాం. చదువుకున్నవాడు ఎవడైనా సరే, ఏ పార్టీలో ఉన్నవాడైనా సరే కాళేశ్వరం వేస్ట్ అని అంటే అది అజ్ఞాని అని అర్థం. ఒక్కసారి వస్తే కాళేశ్వరం వల్ల ఏం జరగలేదు, ఒక ఎకరం కూడా పారలేదు అని ఎవరైనా అనేవాళ్ళు ఉంటే నాతో వస్తే నేను నా ఖర్చులు తీసుకుపోయి వాళ్ళకి చూపెట్టి వస్తాను. నేను అది తెలంగాణ ప్రజలకు పనికొస్తుందా పనికి రాదా అనేది నేను వాళ్ళకు వివరిస్తాను. నేను అంతే తప్పించి రాజకీయ కక్షతోని కేసీఆర్ గారి మీద ఉన్న వ్యక్తిగత కక్షతోని కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని చెప్పి కాళేశ్వరం తప్పు అని అనడం అనేది కరెక్ట్ కాదు. అది డిజైన్కు సంబంధించి ప్రధానంగా దాని మీదే వస్తుంది. మేడిగడ్డ నుంచి అటు వీడికి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా తమ్మిడిహట్టి గురించి బాగా కొట్లాడినాం కదా. తమ్మిడిహట్టి వైబుల్ కాదని మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పింది కదా, నువ్వు ఇంకెట్లా తీసుకుంటావు వాడికని. మేము ఇయ్యం పర్మిషన్ అన్నది. అక్కడ తమ్మిడిహట్టి కట్టడం వల్ల అక్కడ వాళ్ళ బ్యాక్ వాటర్ వెళ్ళి చాలా గ్రామాలు, కొన్ని వందల గ్రామాలు మునిగిపోతున్నాయి. మేము అనుమతి ఇవ్వమన్నాము, వాళ్ళు అనుమతి ఇవ్వమన్నారు. మరి ప్రత్యామ్నాయం ఏంది అంటే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకోవద్దా, తమ్మిడిహట్లనే కట్టాలన్నా? మీరేం చేసినారు? ప్రాజెక్టుల కోసం అని చెప్పి శాంక్షన్ చేసుకొని పైసలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాడు అవినీతోడా? పని జరగలేదు కానీ పైసలు తీసుకున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు, వాళ్ళది కదా అవినీతి. ఆ అవినీతి మీద విచారణ జరగకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కనిపిస్తుంది, కళ్ళ కనిపిస్తుంది. మేడిగడ్డ నుంచి నీకు కొండపోచమ్మ దాకా ప్రాజెక్టులన్నీ కనపడుతున్నాయి, బ్యారేజీలు కనపడుతున్నాయి, నీటి నిల్వలు కనపడుతున్నాయి. మల్లన్న సాగర్ను ఎంతగా వాడుకుంటున్నారో కనపడుతున్నది. మల్లన్న సాగర్ నుంచి ఈ ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ప్రణాళిక చేస్తుండే మూసికి తీసుకుపోతామని చెప్పి ఇన్నిగానే కనపడిన తర్వాత కూడా నీకు దాని నుంచి ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనము, దాని అవినీతి జరిగింది అని మాట్లాడడం అనేది అవివేకము. ఇది ఓన్లీ పాలిటిక్స్. దీంట్లో రాజకీయం తప్పించి వేరే ఉద్దేశాలు. రాజకీయ కక్ష అంటారా? 100% రాజకీయ కక్ష. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చే ప్రయత్నంలో లేదు. ఇచ్చిన హామీలనే కాదు, గత ప్రభుత్వంలో మా ప్రభుత్వం అమలు చేసిన వాటినే వీళ్ళు కొనసాగించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. అటువంటి పరిస్థితి ఉంది కనుక ఏదో ఇట్లాంటి డ్రామా నడిపించాలని చెప్పి రోజుకో రకంగా బట్టగాల్సి మీదేయాలి. మీడియా మొత్తం దాని చుట్టూ జరుగుతుంది కదా. ఇప్పుడు ఉన్నది మీడియా అంతా ఇక్కడే ఉన్నది ఈ రోజంతా. రేపు ప్రజల సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కదా. నీకు ఎవరన్నా ఇప్పటికే రైతు బంధు రావాలి, రైతు బంధు రాలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు, పెన్షన్లు ప్రతి నెల ఇస్తలేరు, రేషన్ సరిగ్గా వస్తలేదు, కరెంటు సరిగ్గా వస్తలేదు, చాలా దగ్గర ఏదైతే ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేవు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కదా. ఇట్లాంటి సమస్యలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నారని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? కేవలం విచారణకు వస్తేనే ఈ విధంగా దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ గారి మీద నమ్మకం, కేసీఆర్ గారికి అరెస్టు భయంతోనే వచ్చిండ్రేమని కొంత చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారనుకుంటే ఇంకా మొత్తం మిలియన్ మార్చ్, డబల్ మిలియన్ మార్చ్ అయ్యేది. ఒకవేళ అరెస్ట్ చేస్తారనే పరిస్థితి ఉంటే కనుక డబల్ మిలియన్ మార్చ్ అయ్యేది. ఆ పరిస్థితి లేదు. విచారణ కోసం వస్తారు కనుక విచారణకు పిలవడము తప్పు అని నిరసన తెలపడానికి మేమందరం ఇక్కడికి వచ్చినాము. కేసీఆర్ గారేమో సిన్సియర్గా ఏం జరిగిందో చెప్పడానికి కమిషన్ ముందు హాజరయ్యారు. ఇది తప్పు, కేసీఆర్ గారిని వేధించడం తప్పు అని చెప్పడానికి మేము అందరం వచ్చాము. మా అడ్వకేట్లు గారు మిగతా అందరూ కూడా మేము నిరసన తెలపడానికి వచ్చాము ఇక్కడ. ఇది ఒకవైపు కేసీఆర్ కు సంబంధించినటువంటి ఒకవైపు వ్యతిరేకిస్తుంది. శ్రీధర్, హోల్డ్ ఆన్, గెట్ బ్యాక్ టు యు అగైన్. ప్రెజెంట్ ఒకసారి మనతో పాటుగా బీఆర్కే భవన్